హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మానపల్లి మస్తీ, ద వన్ అండ్ ఓన్లీ జెన్యున్ మూవీ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో గర్వంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారని సంక్రాంతి సీజన్ కూడా వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో ఇవాళ మనము హనుమాన్ అనడం కన్నా మ్యాన్ అనొచ్చింది. సో దాన్ని రివ్యూ మాట్లాడుకుందాం మనము. సో లేట్ చేయకుండా, ఇది ఆల్రెడీ మనము గుడ్డు కారం రివ్యూ కూడా పెట్టాము ఎస్టర్డే, చూడండి. అండ్ అలాగే పబ్లిక్ టాక్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కొనసాగుతుంది. సో ఆల్రెడీ పడుతున్నాయి, ఈరోజు సాయంత్రం కూడా పడుతుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి డెఫినెట్లీ. అట్లీస్ట్ లైక్ 1,00,000 ప్లానింగ్ మేము దగ్గరలో. డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ అవుతుంది. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకే గైస్, లెట్స్ టాక్ అబౌట్ హనుమాన్ మూవీ. సో ఎలా ఉందని ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో నాకైతే హనుమాన్ మూవీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, డెఫినెట్లీ వర్త్ వాచ్ ఇన్ థియేటర్. అండ్ డెఫినెట్లీ థియేటర్లోనే వాచ్ చేయండి గైస్. సో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాను, డోంట్ మిస్ దిస్ మూవీ. ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. బట్ అది బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ రికార్డు కొడుతుందా, ఎన్ని కోట్లు కొడుతుంది, 100 కోట్లు కొడుతుందా, 50 కోట్లు కొడుతుందా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. బట్ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ విత్ దిస్ సబ్జెక్ట్, బికాస్ మ్యాటర్ మందిర్ ఉంటే సో మనకు థియేటర్స్ కానీ అండ్ దాని యొక్క బడ్జెట్ కానీ మ్యాటర్ కాదు అని చెప్పడానికి వచ్చిన సినిమానే హనుమాన్ మూవీ. సో డెఫినెట్లీ బడ్జెట్ చూసుకోకుండా అండ్ అలాగే హీరో మార్కెట్ చూసుకోకుండా కంప్లీట్ సబ్జెక్ట్ మీద, లైన్ మీద, తనకున్న విజన్ మీద వెళ్ళిన ప్రశాంత్ వర్మ. సో హీఈస్ వెరీ గుడ్ డైరెక్టర్, హీఈస్ గోయింగ్ టు బే వెరీ గుడ్ డైరెక్టర్స్ ఇన్ ద టాప్ లిస్ట్లో ఉంటాడు ఖచ్చితంగా ఈ డైరెక్టర్స్ లిస్ట్లో. బట్ అదే చెప్తాను, స్టార్ కాస్టింగ్తో చేయకపోవడం అనేది ఒకటి తప్ప, అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ. సో కంటెంట్ నమ్ముకొని వచ్చిన వాడికి ఎవరికైనా ఖచ్చితంగా జనాలు హిట్ ఇస్తారు, అదే ఇక్కడ జరిగింది. సో డెఫినెట్లీ ఆయన మంచి డెఫినెట్లీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రశాంత్ వర్మకి. ఆ బడ్జెట్లో చేయగలిగాడంటే వెరీ గ్రేట్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాం. మైనస్లు చెప్పడానికి అయితే నాకేం పెద్దగా అనిపించలేదు. బట్ డెఫినెట్లీ కొంతమందికి హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి మేబీ ఏమైనా ఎక్కువ అనిపించకపోవచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ హనుమాన్ విల్ బీ నన్ను అడిగితే ఇండియాస్ సూపర్ హీరో సినిమా. డెఫినెట్లీ ఇప్పుడు నేను చూసిన సినిమాలు అన్నింటిలో చూసుకుంటే డెఫినెట్లీ ఇండియాస్ సూపర్ హీరో సినిమా అయితే చెప్పొచ్చు. హాలీవుడ్లో చూసిన వాళ్ళకి, మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళందరికీ మేము పెద్దగా అనిపించకపోవచ్చు, అది మన ఆడియన్స్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయాల్సిందే అండ్ దే విల్ ఎంజాయ్ ద మూవీ. సో నార్మల్లీ నేను థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. సో పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, యూత్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో ఈ మూవీ కూడా అదే నేను చూశాను అనమాట. డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మైథాలజీని నమ్మేవాళ్ళు, అంటే ఎవరైతే దేవుడిని నమ్మేవాళ్ళు, దేవుని ఆ మోడ్లో ఉండేవాళ్ళు, దాన్ని గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఈ సినిమా అయితే ఇంకా అసలు వాళ్ళు గూస్ బంప్స్ అనమాట, అది అందులో నో డౌట్. బట్ అదే ఎవరైతే హాలీవుడ్ మూవీస్ చూస్తుంటారో, ఎక్కువ మన మైథాలజీ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, వాళ్ళకి మేబీ ఓకే. బట్ గుడ్ మూవీ, వెరీ గుడ్ మూవీ, దాన్ని మనం తీసేదానికే లేదు అది గైస్. అండ్ మనం టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే అండ్ విజువల్స్ ఉన్నాయి గైస్. సో ఆ బడ్జెట్లో చేశారంటే నమ్మలేమన్నమాట. అంత డెఫినెట్లీ అంటే పర్ఫెక్ట్ వర్క్ చేసుకొని మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో కూడా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే హనుమాన్, అదైతే పక్కా చెప్పొచ్చు. ఆ విషయంలో డైరెక్టర్ మాత్రం కంప్లీట్లీ సక్సెస్ అయ్యారు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. చాలా కనపడుతుంది మనకు డబ్బులు పెట్టినట్టు. బట్ ఆర్టిస్ట్ పరంగా వాళ్ళు మేమేమైనా కొందరు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కానీ, బట్ డెఫినెట్లీ మంచి పెట్టారు. టెక్నికలీ మనం చూసుకుంటే బీజిఎం అయితే అవుట్ స్టాండింగ్. బీజిఎం ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్, ఆ మైథాలజికల్ అంటే మన ఆంజనేయుడిని మనము ఆల్మోస్ట్ అనిపిస్తుంది అనమాట, వచ్చేసాడేమో అనే ఫీలింగ్ ఇస్తుంది. డెఫినెట్లీ థియేటర్లో మంచి థియేటర్స్లో చూడండి, మీకైతే అదిరిపోద్ది సినిమా. ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకుంటే అండ్ విజువల్స్ బాగున్నాయి. అండ్ అలాగే వాళ్ళు పెట్టిన వర్క్, ఆర్ట్ వర్క్ కానీ, గ్రాఫికల్ ఏదైతే మన CGI వర్క్ కానీ అన్నీ బాగున్నాయి. పర్ఫెక్ట్. అదే డైరెక్టర్ డెఫినెట్లీ హీస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి డెఫినెట్లీ వర్కౌట్ అయింది ఈ సినిమా. అండ్ తేజ సజ్జా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బీ లైక్ తనకు ఇంకొక స్టెప్ ఎక్కాడు ఈ సినిమాతో డెఫినెట్లీ చెప్పాలంటే. సో అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టర్స్ పరంగా చూసుకుంటే ఆమె బాగా చేసింది, సముద్రకని గారు, అందరూ దే విల్ జస్టిఫై ద రోల్. అందరూ ఈవెన్ మన గెటప్ సీను అందరూ చేశారు చాలామంది. బట్ అన్ని క్యారెక్టర్స్ వాడారు. అండ్ విలన్ మనం చెప్పాలంటే వినయ్ విలన్. సో ఆయన ఇంత మన తెలుగులో కూడా హీరోగా చేశారు. సో ఆయన రోల్కి సూట్ అయ్యారు. ఇంకే రివీల్ చేయదలుచుకోలేదు ఈ సినిమా గురించి. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ, అదైతే పక్కా చెప్పగలను. అండ్ చెప్తాను కదా, కొందరికి ఏమైనా అట్లా అనిపిస్తే కూడా, బట్ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఎవరికేం అలా అనిపించదు, దీని గురించి నెగిటివ్ వెతుక్కోవడానికి కూడా మీకేం కనపడదు. సో ఓవరాల్గా హనుమాన్ విల్ బీ ద సంక్రాంతి విన్నర్ యాజ్ ఆఫ్ నో ఖచ్చితంగా చెప్పొచ్చు. రేపు నా సామిరంగా ఉంది, నాగార్జున సార్ది, అది చూద్దాం. సైంధవ్ కూడా ఈరోజు వచ్చింది. సైంధవ్ కూడా డెఫినెట్లీ గుడ్ మూవీ, బట్ నాట్ లైక్ హనుమాన్. అంటే డెఫినెట్లీ జానర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో యూ కెన్ ఎంజాయ్ ఆల్ ది మూవీస్. సో ఏదైనా సరే, గుంటూరు కారం కానీ ఏదైనా కానీ యూ కెన్ ఎంజాయ్. లైక్ మహేష్ అన్న కోసం గుంటూరు కారం అయితే వెళ్ళొచ్చు డెఫినెట్లీ. అండ్ మన సైంధవ్ అంటే మన వెంకీ గారి గురించి డెఫినెట్లీ ఆయన యాక్షన్ ప్యాక్ అండ్ ఎమోషనల్ చేశారంట సినిమా, అది ఓకే డెఫినెట్లీ వాచ్. సో పండగకి అయితే మంచి సినిమాలు వచ్చాయి నన్ను అడిగితే. గుంటూరు కారం నుంచి టాక్ పక్కన పెడితే
అయితే. సో ఓవరాల్‌గా అయితే ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో ఫర్ ద మూవీ అదైతే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రేపు మన 'నా సామిరంగా' దాని రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. డెఫినెట్‌లీ 'హనుమాన్‌కి' కూడా థియేటర్స్ పెంచుతారు ఖచ్చితంగా. అదైతే జరగబోతుంది. డెఫినెట్‌లీ చెప్పలేం మనం ఎన్ని కోట్లొస్తాయో కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఆడియన్స్ అయితే అలాగే ఉన్నారు మనకైతే. అన్ని ప్లేసెస్‌లో కనెక్ట్ అవుతే డెఫినెట్‌లీ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్ దట్స్ ఇట్ ఆల్. 'హనుమాన్' మూవీ రివ్యూ. సో డెఫినెట్‌లీ క్రెడిట్ మొత్తము మనకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్‌కి అయితే ఇచ్చేయచ్చు. సో డెఫినెట్‌లీ యూ విల్ లైక్ హిమ్ యాస్ వెల్. వెళ్ళి ఒకసారి ఫ్యామిలీతో అంతా వెళ్ళి ఎవరైనా చూడొచ్చు ఇది. ఈ మూవీ ఎవరైనా చూడొచ్చు. ఏ యూత్ అని ఫ్యామిలీ అని అట్లేం లేదు. ఎవరైనా చూస్తారు. దే విల్ ఎంజాయ్ ద మూవీ. బట్ అదే చెప్తున్నా హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు వాళ్ళకేమైనా కొంచెం నార్మల్‌గా అనిపించొచ్చు. అంటే డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా ఒక మంచి మూవీనే అనిపిస్తది. దాంట్లో వెతకడానికి ఏమీ లేవు. అది గైస్. సో డెఫినెట్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మన దగ్గరలో 1,00,000 చేసేయాలి విత్ యువర్ సపోర్ట్. అందుకే ఈ కంటెంట్ కూడా మనం ప్లాన్ చేసాము. సో యూ హ్యావ్ టు సపోర్ట్ ఇట్. అండ్ అలాగే పబ్లిక్ టాక్ అయితే మిస్ చేయకండి. ప్రతి ఒక్క ఈరోజు రేపు కూడా వస్తాయి వీడియోస్ మనకి. సో డెఫినెట్లీ ఫాలో అవుతుండండి. నేను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క వీడియోకి. ఓకే గైస్ సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.